హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి ఎంబ్రాయిడరీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు ఏపీ గవర్నమెంట్ నిర్వహిస్తున్న కౌశలం సర్వే రిజిస్ట్రేషన్ గురించి ఒక అప్డేట్ అనేది ఇద్దామనుకుంటున్నాను. అయితే ఈ కౌశలం రిజిస్ట్రేషన్ సర్వేకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం చదువుకొని కూడా ఏ జాబు లేక ఇంటి దగ్గర ఖాళీగా ఉండటం ఉన్న వాళ్ళకు జాబ్ అనేది ఇవ్వడానికి సర్వే అనేది యూజ్ అవుతుంది. అయితే ఈ సర్వే సెప్టెంబర్ 15 లాస్ట్ డేట్‌గా ప్రకటించారు. ఆ తర్వాత టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొన్ని రిజిస్ట్రేషన్స్ జరగలేదని సెప్టెంబర్ 20 వరకు పొడిగింపు అనేది జరిగింది. అయితే ఈ సర్వే కోసం మీరేం చేయాలి అంటే, మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి మీ ఆధారు, మీ స్టడీ మెటీరియల్సు తీసుకొని వెళ్ళండి. మీ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి తీసుకొని వెళ్ళండి. అక్కడ సిబ్బందితో మీరు ఈ సర్వే అనేది మీ పేరు రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవచ్చు. ఈ కౌశలం కోసం మీరు ఏమేమి తీసుకెళ్ళాలి అనంటే, మీ ఫోను అంటే మీ ఆధార్‌కు ఏ ఫోన్ అయితే లింక్ అయ్యి ఉందో ఆ ఫోను ఓటీపీ వస్తుంది. దానికోసం మీరు ఫోన్ అనేది తీసుకెళ్ళాలి. ఇంకా మీ స్టడీకి సంబంధించి మీరు 10థ్ అయినా, ఇంటర్ అయినా, డిగ్రీ అయినా, బీటెక్, డిప్లొమా ఏదైనా సరే వీళ్ళందరూ అర్హులే. కాబట్టి ఈ సర్టిఫికేట్ అనేది మీ మార్క్స్ లిస్ట్ గానీ, మీ టీసీ, మీ స్టడీ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళండి. ఒరిజినల్స్ తీసుకొని వెళ్ళండి. అక్కడికెళ్ళాక మీ సచివాలయం సిబ్బంది వీటిని రిజిస్ట్రేషన్‌కి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ అనేది చేస్తారు. మీకు మీ ఫోన్‌కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని వాళ్ళు ఎంటర్ చేస్తారు. ఇవాళే లాస్ట్ డేట్ కాబట్టి మీరు ఎవరైనా రిజిస్ట్రేషన్ అనేది జరగకపోతే ఒకసారి మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోండి. ఎందుకంటే ఉన్న అవకాశాన్ని ఎప్పుడూ వదిలిపెట్టుకోకూడదు. ఏ రూపాన ఏదొస్తుందో మనకు తెలియదు కదా! మీరు రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోండి. తర్వాత జాబ్ అనేది ఏదొస్తుందా రాదా అనేది మీరు ఆలోచించకండి. రిజిస్ట్రేషన్ వల్ల మనకి ఏమీ ఇబ్బంది కాదు కదా! అందుకని మీరందరూ చదువుకొని సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళందరూ ఈ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోండి. ఆధార్ తీసుకెళ్ళండి. ఫోన్ తీసుకెళ్ళండి. మీ సర్టిఫికేట్స్ అనేవి తీసుకెళ్ళండి. ఈరోజే లాస్ట్ డేట్ కాబట్టి మీరు త్వరగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మంచిది. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.